Good evening, all of you. My voice is clear. Clear? Please let me confirm. Hello. Clear, sir. Yeah, నిన్న ప్రాబ్లం చేస్తున్నారా? ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. కాన్ఫిగరేషన్ ఎంతమంది చేశారు? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఎంతమంది కంప్లీట్ చేశారు? లైక్ శంకర్, నేను చేశాను సార్. ప్రసాద్, లావణ్య, వెరీ గుడ్ మా. స్వప్న, వర్మ కంప్లీట్ చేశారా నిన్న? ఏమైనా డౌట్స్ ఉన్నాయా లావణ్య? క్లియరా? క్లియర్ సార్. ఓకే. ఏమన్నా ఎక్కడ డౌట్స్ లేదు కదా? నీట్ గా నిదానంగా చేశారు కదా? ప్రతిదీ రాసుకున్నారు కదా? ఎస్ సార్. ఎస్ సార్, రాశాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రసాద్, నువ్వు క్లియరా? డిఫైన్ కంపెనీ వరకు క్రియేట్ చేసిన సార్. డిఫైన్ కంపెనీ ఒకటే కదా? నెట్వర్క్ ఇష్యూ వల్ల బ్యాక్ వచ్చింది సార్. మళ్ళీ అదే కంపెనీ మీద అన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ క్రియేట్ చేయాలంటే ఎలా సార్? ఒకటే, నువ్వు ఏదైతే చేసింటావో అది అలాగే ఉంటది సేవ్ లో. ఓకే, నెక్స్ట్ చేసేయి. దాని కింద అది నెట్వర్క్ వల్ల బ్యాక్ వచ్చేసింది సార్. మళ్ళీ దాన్ని డిస్ప్లే చేయాలంటే వీలు కాలేదు సార్. సేవ్ అవ్వలేదా? సేవ్ అయింది సార్. ఒక స్టెప్ అయితే సేవ్ అయిపోయింది. డిఫైన్ కంపెనీ వరకు సేవ్ అయింది. అది ఓకే, అది ఉంటది అలాగే. మరి దానికి నెక్స్ట్ కంపెనీ కోడ్ చేయి. కంపెనీ కోడ్ చేయాలంటే ఈ కంపెనీ అండర్ కిందే చేయాలి కదా సార్? అవును. నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో దాని డిస్ప్లే కాలేదు. పీడిఎఫ్ ఉంది కదా? పీడిఎఫ్ ఉంది, ఫస్ట్ సేవ్ అయిపోయింది. అది సెకండ్ స్టెప్ ఏముంది? కంపెనీ కోడ్, అది స్టార్ట్ చేయి. ఓకే, వన్స్ ఒకసారి టీఆర్ జనరేట్ అయిందంటే, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయిపోయిందంటే అలాగే ఉంటది. అవసరం లేదు, ఫస్ట్ అయిపోయిందంటే అవసరం లేదు. సెకండ్ స్టెప్ చేయి, సెకండ్ కాన్ఫిగరేషన్. ఓకే, నూరి చేసావమ్మా నువ్వు? చేసా సార్. ఓకే మా, గుడ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు సార్. ఓకే, వెరీ గుడ్ మా, సూపర్. ఓకే గైస్, లాస్ట్ క్లాస్ లో మనము గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన ఓకే SAP FICO లో గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ ఈరోజు ఎలా చేయాలని తెలుసుకుంటాం. నిన్నటి క్లాస్ లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ మనము క్లియర్ గా తెలుగులో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో టుడే వచ్చేసి గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో తెలుసుకుంటాం. సో నిన్న మీకు పీడిఎఫ్ ఇచ్చాను ఆల్రెడీ. ఆ పీడిఎఫ్ లో చూస్తూ మీరు చేసుకోవాలి. ఓకే, సో నిన్న మనం ఏం చేసాము? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ చేసాం. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్ లో కంపెనీ కోర్స్ చేసాం. ఆ కంపెనీ కోర్స్ అండర్ లో బిజినెస్ ఏరియాస్ చేసాం. ఆ బిజినెస్ ఏరియాస్ అండర్ లో ఓకే రిమైనింగ్ చేసాం. ఓకే, డిపార్ట్మెంట్ చేసాం. ఓకే, సో టుడే ఏంటి? మన బిజినెస్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతుంది అనేది తెలుసుకోవాలి. అంటే అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతుందా, లేక ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుందా? ఏది ఫాలో అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఇండియా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అమెరికా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి. చెప్పండి మా. అమెరికా ఫైనాన్స్ జనవరి నుంచి డిసెంబర్ వరకు. యా, జనవరి నుంచి. ఇండియా ఏప్రిల్ నుంచి మార్చ్ 31 వరకు. వెరీ గుడ్. ఇది అమెరికా ఫైనాన్షియల్ ఇయర్. అదే ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ సో 1/4/25 నుంచి 31/3/26. ఓకే, ఇప్పుడు అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మీద అంటే డిపెండ్ అవుతుందా అవ్వట్లేదా? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవుతుందా అవ్వట్లేదా చెప్పండి. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ డిపెండ్ కాదు సార్, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ డిపెండ్ అవుతుంది. వెరీ గుడ్. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ 3 months మీద డిపెండ్ అవుతుంది. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఓకే, సో వెరీ గుడ్. ఓకే, సో అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇండిపెండెంట్, ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంట్. ఓకేనా? డన్.
వీటికి సంబంధించిన థియరీ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, యా పీపీటీ కనబడుతుందా? యా చూడండి, గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్, వీటికి సంబంధించిన పారామీటర్స్, టెక్నికల్ అప్లికేషన్స్, ఇంటర్ఫేసెస్ అండ్ టెక్నికల్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఈఆర్పి సిస్టమ్ సంబంధించి ఇండియా ఫైనాన్స్ లేయర్ ఫాలో అవుతున్నామా, అమెరికా ఫైనాన్స్ లేయర్ ఫాలో అవుతున్నామా, సో తర్వాత మనకు వెండర్కి సంబంధించి, కస్టమర్కి సంబంధించి పోస్టింగ్ చేసేయడానికి ఓకే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ కి నెంబర్ రేంజెస్ ఎలా సెట్ చేసుకోవాలి, గ్లోబల్ పారామీటర్స్ ఎలా చూసుకోవాలనేది కూడా చూస్తాం ఈ యొక్క కాన్ఫిగరేషన్. టోటల్ గా మనకి ఎన్ని కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి? 13 ఉన్నాయి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29, అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB37, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ OBBO, డిఫైన్ వేరియంట్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ OB52, అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్ OBBP, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ OBC4, అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5, డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్ OBA7, డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ FBN1, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్ OB80, అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్ OB57, వెంటర్ గ్లోబల్ పారామీటర్స్ OB56. వీటిని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి ప్రాసెస్ లో. ఓకే, అసలు ఫస్ట్ వన్ అంటే ఏంటి? ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఓకే, సో ఇయర్ కి ఎన్ని మంత్స్ ఉంటాయమ్మా? 12 months. సో 12 months. మన లాంగ్వేజ్ లో మంత్స్ అంటాం, కానీ మనకి ఎస్ఏపి లాంగ్వేజ్ లో పీరియడ్ అంటారు. ఏమంటారు? మంత్ ని పీరియడ్ అంటారు. సో టోటల్ గా మనకు 12 పీరియడ్స్ ఉంటాయి, కానీ ఎస్ఏపిలో 16 పీరియడ్స్ ఉంటాయి. ఏంటి సార్ 12 కదా సార్, ఇండియా వరల్డ్ వైడ్ చేసేదంతా 12 మంత్స్ సార్, 12 కదా సార్, మీరేంటి 16 చెప్తున్నారు? ఆ 4 పీరియడ్స్ ఏంటి? ఆ 4 పీరియడ్స్ ఏమవుతాయి అంటే స్పెషల్ పీరియడ్స్ అంటారు. SAP default calendar systems allows for a maximum amount of 16 periods for posting in each physical year. It can be broken up to into 12 regular periods and 4 special periods. ఆ 4 special periods ఏంటి? ఆడిట్ కరెక్షన్, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఆర్ మంత్ ఎండ్ యాక్టివిటీస్, ట్యాక్స్ పోస్టింగ్ సంబంధించి ఆ 4 మంత్స్ చెక్ చేస్తారు. అంటే 1 ఏప్రిల్ నుంచి మనకి 31st 3కి బిజినెస్ చేస్తాం. తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై న్యూ ఇయర్ ఉంది కదా, ఆ 4 మంత్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఆడిట్ కరెక్షన్స్, ఓకే ఇయర్ అండ్ యాక్టివిటీస్, అవన్నీ ఆ 4 మంత్స్ లో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తారు. ఇండియా కంపెనీస్ ఏం ఫాలో అవుతుంది? ఏప్రిల్ 1 టు మార్చ్ 31 ఫాలో అవుతుంది. దానికి ఎస్ఏపి కంపెనీ వేరియంట్ ఏమి ఇచ్చింది? V3 అంటారు. V3 అంటే వాళ్ళు ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేస్తారు, దాన్నే మనం వాడుకోవచ్చు, లేదు ఓన్ గా క్రియేట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అండ్ 4 స్పెషల్ పీరియడ్స్. V3 అంటే 12 మంత్స్ పీరియడ్స్ అని. యుఎస్ ఏం ఫాలో అవుతుంది? జనవరి 1 టు డిసెంబర్ 31. వాళ్ళకి వేరియంట్ ఏమి ఇచ్చింది? K4 అండ్ 4 స్పెషల్ పీరియడ్స్. కొన్ని కంపెనీస్ మధ్యలో స్టార్ట్ చేస్తూ ఉంటాయి, జూలై, జూన్ ఆ మధ్యలో, అక్టోబర్, సెప్టెంబర్ అండ్ 4 స్పెషల్ పీరియడ్స్ ఎండ్ అవుతాయి. ఓకే, ఇయర్ డిపెండెంట్ 1 ఏప్రిల్ తో స్టార్ట్ అయ్యి 31 మార్చ్ ఎండ్ అవుతుంది. మనకి నెక్స్ట్ ఇయర్ 3 మంత్స్ మీద ఆధారపడుతుంది కాబట్టి మైనస్ తో డినోట్ చేస్తుంది కంపెనీ. అదే ఇయర్ ఇండిపెండెంట్ అంటే అది నెక్స్ట్ ప్లస్ తో డినోట్ చేస్తుంది, ఎందుకంటే ఏ ఇయర్ లో ఆ ఇయర్ కంప్లీట్ అవుతుంది అమెరికాది. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 3 మంత్స్ మీద ఆధారపడరు. ఓకే, సో అది తర్వాత మీరు మీ యొక్క కంపెనీ కోడ్ ఏదైతే ఉందో, మీరు అమెరికాది ఫాలో అవుతున్నారో ఇండియాది ఫాలో అవుతున్నారో తెలియాలి కదా, ఏ కంపెనీ అండర్ లో మీరు వర్క్ చేస్తున్నారో తెలియాలి కదా, సో ఏ ఫైనాన్స్ లీడర్ ఫాలో అవుతున్నారో తెలియాలి కదా. సో దట్ ఈస్ కాల్డ్, అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏదైతే ఉందో అది అసైన్ చేస్తారు కంపెనీ కోడ్. తర్వాత పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్ OBBO. ఓకే, ఇప్పుడు టోటల్ గా మనకి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 మంత్స్ ఉంటాయి. సో ఆ 12 మంత్స్ మనము పర్చేజ్ ఎంట్రీస్, సేల్స్ ఎంట్రీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు 12 మంత్స్ మనం వర్క్ చేసేటప్పుడు ఏ మంత్ లో అయితే ప్రజెంట్ వర్క్ చేస్తున్నామో ఆ మంత్ మాత్రమే ఓపెన్ లో ఉంటుంది. రిమైనింగ్ మంత్ బ్యాక్ ఎండ్ కానీ ఫ్రంట్ ఎండ్ కానీ అవి ఓపెన్ లో ఉండవు. ఓకేనా? సో ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ విచ్ అకౌంటింగ్ పీరియడ్ ఈజ్ ఓపెన్ ఫర్ పోస్టింగ్.
ఇప్పుడు ఏ మంత్ మా? సెప్టెంబర్. ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా సెప్టెంబర్ మంత్ ఎన్నో మంత్ అవుతుందమ్మా? ఎన్నో మంత్ అవుతుంది? 9th month. 9th మంతా? సార్ 6th Seventh month month. సార్. 6th మంత్ 7th అవుతుంది. month. సార్. నేను అమెరికా ఫైనాన్షియల్ అడగట్లేదు. ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఎన్నో మంత్ అవుతుంది సెప్టెంబర్? 6th మంత్ 6 అవుతుంది. sir. అదే అమెరికా ఫైనాన్షియల్ ప్రకారంగా 9th మంత్ అవుతుంది. మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనం తీసుకోవాలి. ఓకే. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కంట్రోల్ టూల్ ఫర్ ఎవరీ ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ మంత్లీ క్లోజింగ్. Usually, every posting period is assigned to one company code, but you could assign one posting variant to many company codes. మనం ఒకే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని మెనీ కంపెనీ కోడ్స్ కి మనం అసైన్ చేయొచ్చు. పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఫర్ ఆల్ కంపెనీ కోడ్స్ ఇన్ ఎస్ఏపి బై పిపివి. ఇది ఇంపార్టెంట్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఇది క్రియేషన్ చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తాం? OB52లో మనకు 12 మంత్స్ పీరియడ్స్ ఉంటే ప్రజెంట్ మంత్ ఏ మంత్ అయితే మనం వర్క్ చేస్తున్నామో దాని వెనకున్న మంతులు దాని ముందున్న మంతులు క్లోజింగ్ లో ఉండాలి, ఓపెన్ లో ఉండకూడదు. యూ డిఫైన్డ్ పోస్టింగ్ పీరియడ్స్ ఇన్ యువర్ ఫిజికల్ ఇయర్ వేరియంట్స్. యూ కెన్ ఓపెన్ అండ్ క్లోజ్ దీస్ పోస్టింగ్ పీరియడ్స్ ఫర్ పోస్టింగ్. యాజ్ మెనీ పీరియడ్స్ as you required can be open for first posting simultaneously. Current posting period is open for posting. All other posting periods are closed at the end of this posting period. The period is closed and the next posting period is opened. సెప్టెంబర్ మంత్ అంటే 6 మంత్ మంది. సెప్టెంబర్ మంత్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఉండాలి ఓపెన్ లో. సో ఆగస్టు, జూలై అవన్నీ ఓపెన్ లో ఉండకూడదు, క్లోజ్ చేసేయాలి. తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అవి కూడా ఓపెన్ లో ఉండకూడదు. 6 మంత్స్ మాత్రమే ఓపెన్ లో ఉండాలి. డ్యూరింగ్ పీరియడ్ అండ్ క్లోజింగ్ స్పెషల్ పీరియడ్స్ కెన్ బి ఓపెన్ ఫర్ క్లోజింగ్ పోస్టింగ్స్. OB52లో మనము సెటప్ చేసుకోవాలి. తర్వాత పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏదైతే నువ్వు క్రియేట్ చేసావో అది కంపెనీ కోడ్ కు అసైన్ చేయాలి. OBBPలో దాన్ని మనం కంపెనీ కోడ్ లో అసైన్ చేయాలి. తర్వాత ఇక్కడ మీకు ఎర్రర్స్ వస్తాయి. ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ OBC4. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్. సో ప్రతి దాంట్లో మీరు చూసుకుంటే ఏ పోస్టింగ్ లో మీరు చూసుకున్నా ఫీల్డ్స్ ఉంటాయి. కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఫీల్డ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫీల్డ్ నేమ్, కస్టమర్ నేమ్ అనేది ఒక ఫీల్డ్, లేదంటే వెండర్ నేమ్ అనేది ఫీల్డ్, డేట్ అనేది ఒక ఫీల్డ్, టెక్స్ట్ అనేది ఒక ఫీల్డ్, అమౌంట్ అనేది ఒక ఫీల్డ్. అంటే ఏంటి సార్ ఇవి అంటే, ఇవి వర్క్ అవ్వాలన్నా అంటే రిక్వైర్ లో పెడితే మ్యాండేటరీగా నేమ్ ఇస్తేనే ఎంట్రీ పడుతుంది. నేమ్ ఇవ్వకుంటే ఎంట్రీ పడదు. డేట్ రిక్వైర్ లో పెట్టావు, డేట్ ఇస్తేనే నెక్స్ట్ స్టెప్ ఎంట్రీ పోతుంది ముందరికి, లేకుంటే పోదు. అలా రిక్వైర్ లో ఉంటే కంపల్సరీ ఇవన్నీ ఫిల్ చేస్తేనే ఎంట్రీ పాస్ అవుతుంది. సో ఇప్పుడు అమౌంట్ ఫీల్డ్ సపరేస్ లో పెట్టావు. సపరేస్ లో పెట్టావంటే ఇక్కడ నువ్వు అమౌంట్ ఇవ్వకపోయినా ఎంట్రీ పాస్ చేయొచ్చు అని అర్థం. లేదు టెక్స్ట్ అనేది ఆప్షన్ లో పెట్టావు, ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు అని అర్థం. డేట్ అనేది రిక్వైర్ లో పెట్టావు, కంపల్సరీగా నువ్వు రిక్వైర్ అంటే నువ్వు అది ఫిల్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది ఫీల్డ్, లేకుంటే వెళ్ళదు. సో డిస్ప్లే అంటే జస్ట్ చూసుకోవడానికి మాత్రమే. వీటిని ఫీల్డ్స్ అంటాం. ఇవి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేటివి మీకు ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాయి. ఇది చాలా దీంట్లో ఎక్కువ మీకు ఎర్రర్స్ వస్తాయి. వీటి జిఎల్స్ ని కూడా కంట్రోల్ చేస్తాయి. తర్వాత ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏదైతే నువ్వు క్రియేట్ చేసావో అది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. తర్వాత డాక్యుమెంట్ టైప్స్. సో ఇక్కడ ఎస్ఏపి కంపెనీ ఏఏ అంటే అసెట్ పోస్టింగ్, ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్, డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ కస్టమర్ పేమెంట్, కేఆర్ వెండర్ డాక్యుమెంట్, కేజెడ్ వెండర్ పేమెంట్. ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఎస్ఏపి ఇస్తుంది. సో ఇప్పుడు నువ్వు వెండర్స్ ని పోస్ట్ చేయాలన్నా, కస్టమర్స్ ని పోస్ట్ చేయాలన్నా ఈ యొక్క డాక్యుమెంట్ టైప్స్ కి నెంబర్ రేంజెస్ ఇవ్వాలి. అంటే ఏంటి? డిఆర్ అని ఉంది అంటే ఈ డిఆర్ కి సంబంధించి, అంటే డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ నువ్వు 100 పోస్ట్ చేయాలి. 100 పోస్ట్ చేయాలంటే వీటికి నెంబర్ రేంజ్ ఇవ్వాలి. ఆ 100 పోస్ట్ అవ్వడానికి 01 నుంచి ఫ్రమ్ నుంచి 2 వరకు 100 వరకు నువ్వు ఇస్తేనే ఇన్వాయిస్లు పోస్ట్ అవుతాయి. అదే కేఆర్ ఉంది,
కేర్ అంటే కస్టమర్ వెండర్ సప్లయర్ అంటారు. నువ్వు 200 ఇన్వాయిసెస్ పోస్ట్ అవ్వాలి. 1 నుంచి 200 ఇస్తేనే 200 ఇన్వాయిసెస్ పోస్ట్ చేయగలుగుతావు, లేకుంటే చేయలేవు. సో తర్వాత ఎస్ఏ ఉంది, అంటే జిఎల్ లెడ్జర్స్ 300, 1 నుంచి 300 వరకు పోస్ట్ చేయాలంటే నెంబర్ అని చేసి ఇవ్వాలి. సో వీటికి డాక్యుమెంట్ టైప్స్ ఇది ఎస్ఏపి ప్రీ డిఫైన్డ్ ఇస్తుంది. ఉన్న వాటినే మనం ఏం చేస్తామంటే ఉన్న వాటికి ఇక్కడ నెంబర్ రేంజ్ చేసి సెటప్ చేస్తాం. FBNL లో 2 డిజిట్ నెంబర్ రేంజ్ చేస్తాం, మనం ఫిక్స్ చేస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్. తర్వాత టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక వెండర్ కానీ ఒక కస్టమర్ కానీ సమ్ అమౌంట్ లో ఎంతవరకు డిస్కౌంట్ ఇవ్వగలుగుతాము అనేది ఇంపార్టెంట్. ఈ OBA4 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీని ద్వారా మనకు మల్టిపుల్ కంపెనీ కోడ్స్ లో మార్చి ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒక వెండర్ ఇన్వాయిస్ 5 lakhs ఇచ్చావు, ఎంత డిస్కౌంట్ ఇస్తావు ఓకే అనేది కూడా సెటప్ చేసుకోవాలి ఎంప్లాయీస్ కి. ఇంకా GL అకౌంట్స్ కి OBA0, ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా ఇదేం కాదు, ఇది GL కి సంబంధించిన ట్రాన్సాక్షన్. దీనికి కూడా సమ్ పర్సంటేజ్, ఇంత అమౌంట్ ఇంత పర్సెంట్ అనేది కూడా సెటప్ చేయొచ్చు. ఇంకా ఫైనల్ గా నువ్వు టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ ఏదైతే నువ్వు క్రియేషన్ చేసావో, సో దాన్ని నువ్వు SAP ఓపెన్ చేసేటప్పుడు FI యూజర్ ఇస్తావు కదా, దానికి అసైన్ చేయాలి. తర్వాత నువ్వు చేసింటన్ని చూసుకోవాలంటే ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OB-VICES. సో దీంట్లో మీరు అన్ని చూసుకోవచ్చు. మీరు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఏం చేశారో, గ్లోబల్ సెట్టింగ్స్ ఏం చేశారో అన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఇది థియరీ మనకి. ఓకే, వీటిని కూడా మీరు ఒక ఎక్సెల్ షీట్ లో ఇలా టైప్ చేసి పెట్టుకోవాలి. దీనికి సంబంధించి PDF కూడా ఇస్తాను, ఆ PDF చూస్తూ వెళ్ళాలి. నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళొచ్చు, డైరెక్ట్ గా T కోర్స్ యూజ్ చేయనా వెళ్ళొచ్చు. OB29 SAP ఓపెన్ చేస్తున్నా. OB29 మనకు SAP కంపెనీ వేరియంట్ ఏమి ఇచ్చింది ఇక్కడ, V3. V3ని మనం ఎక్కడ వెళ్ళి సెర్చ్ చేయాలమ్మా, పొజిషన్ లో వెళ్ళాలి. V3 అనివ్వండి, V3 అని ఇచ్చి ఎంటర్ ఇస్తే ఇక్కడ చూడండి, ఏప్రిల్ టు మార్చ్ 4 స్పెషల్ పీరియడ్స్, ఇయర్ డిపెండెంట్, క్యాలెండర్ ఇయర్, నెంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12 మన ఇండియా టీ. తర్వాత 4 స్పెషల్ పీరియడ్స్ ఇచ్చారు. ఇప్పుడు దీన్నే మనం ఫాలో అవ్వచ్చు. లేదు సార్ మనం ఓన్ గా క్రియేట్ చేసుకున్నామంటే ఈ లాస్ట్ లో దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కాపీ యాజ్, న్యూ ఎంట్రీస్ పక్కనే కాపీ యాజ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, ఈ V3 వెనక ఉన్న ఏప్రిల్ టు మార్చ్ 12 months 4 స్పెషల్ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాపీ అయ్యాయి. ఇప్పుడు V3 తీసి మన బిజినెస్ ఏంది, వాల్మార్ట్. ఓకే, ఇప్పుడు W1 అని తీస్తా, ఇది ఎవరైనా తీసుకొని ఉండింటే యాక్సెప్ట్ చేయదు. లేదు చూడండి ఒకసారి, W1 అని ఇచ్చాను, ఎంటర్. కింద చూడండి, an ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ కీ, ఇది ఎవరో తీసుకున్నారు. అప్పుడు నువ్వేం చేయాలి, 1WE చూద్దాం, రివర్స్, ఇది కూడా ఎవరో తీసుకున్నారు. అప్పుడు నువ్వేం చేయాలి, 1 2 3 కాకుండా 7 8 9 ఉంటాయి కదా, అది తీసుకోవచ్చు. ఆ లాస్ట్ వరకు నెంబర్ ఎవరు పోయిండరు. అప్పుడు నువ్వేం చేయాలంటే 7W అని ఇస్తున్నా. చూడండి, ఇది ఎవరు తీసుకోలేదు, 1 2 3 అని సామాన్యంగా ఎవరైనా తీసుకుంటారు. సో వాల్మార్ట్ లో W తీసుకున్నాను, నెంబర్ రేంజ్ లో 7 తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి, అంటే ఆ V3 వెనక ఉన్నటువన్నీ కూడా కాపీ అవుతున్నాయి 7Wకి. చూడండి, నెంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ 12 పీరియడ్స్. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 1. ఓకేనా, ఇప్పుడు ఒకసారి సేవ్ చేయండి. క్రియేట్ రిక్వెస్ట్, ఫిజికల్ ఇయర్ వేరియర్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, Wal1.
డేటా వాస్ సేవ్డ్. అప్పుడే అయిపోలేదు. ఓకే, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. పీరియడ్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి, మంత్స్ 1 2 3 4 5 12 మంత్స్ వచ్చేసాయి. ఒక్కొక్క మంత్ లో మనకి ఎన్ని డేస్ ఉన్నాయి? జనవరిలో 31 డేస్, ఫిబ్రవరిలో 28 డేస్, మార్చిలో 31 డేస్. ఇలా వాళ్ళే ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చారు. మన ఇండియా ఫైనాన్షియల్ అనేది ఏప్రిల్ తో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ అంటే ఇక్కడ 1 అనేది చూడండి. మే అంటే 2 ఉంది, తర్వాత 6 అంటే 3 ఉంది, చూసారా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇయర్ షిఫ్ట్ అంటే మైనస్ తో డినోట్ చేశారు. -1 -1 -1. మనకి డిసెంబర్ అంటే 9వ నెల, అదే అమెరికా వాళ్ళకు 12 మంత్ అది. తర్వాత 9 అయిపోయిందా, 1 2 3 10 11 12. ఇది కొందరికి రావుమా, కొందరికి రాకపోతే మీరు ఏం చేయాలంటే ఎక్సెల్ ఇలా టైప్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా టైప్ చేసుకోండి. ఇలా టైప్ చేసుకుని ఎక్సెల్లో మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. కొందరికి రావు, నాకు ఇక్కడ ప్రీ డిఫైన్డ్ వచ్చినాయి. మీకు రాకపోతే ఇలా కాపీ చేసుకోండి, టైప్ చేసుకోండి. వీటిని ఇలా కాపీ చేసి ఇలా పీరియడ్స్ లోకి వెళ్ళి న్యూ ఎంట్రీస్ తీసుకోండి. న్యూ ఎంట్రీస్ తీసుకుని ఇక్కడ కాపీ చేయండి, పేస్ట్ చేయండి. ఇలా కొందరికి రావు, కొందరికి డిఫాల్ట్ గా వస్తాయి బ్యాక్. ఓకేనా, మీకు జస్ట్ చూపించడానికి. నాకు డిఫాల్ట్ గా వచ్చానా, ఓకే డన్. తర్వాత పీరియడ్ టెక్స్ట్ తీసుకోండి. ఇక్కడ రాలేదు ఎంట్రీస్, న్యూ ఎంట్రీస్. ఇప్పుడు వీటిని మీరు ముందుగానే ఆల్రెడీ పీడిఎఫ్ లో ఉంటుంది, దాన్ని కాపీ పేస్ట్ చేసుకుంటారో చేసుకోండి, లేదు ఎక్సెల్ లో టైప్ చేసుకుని కాపీ పేస్ట్ చేసుకుంటారో చేసుకోండి, ప్రాబ్లం లేదు. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్, పీరియడ్ అంటే 1 2 3 మంత్స్, టెక్స్ట్ అంటే స్మాల్ టెక్స్ట్, ఇది ఫుల్ బాక్స్. ఏప్రిల్లో షార్ట్ కట్, టెక్స్ట్ అంటే ఫుల్ ఫామ్. ఓకేనా, అది సేవ్ చేయండి. సో అక్కడికి ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయినట్టు. బ్యాక్, లేదు ఇదే స్క్రీన్ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి, లేదంటే మరో స్క్రీన్లోకి వెళ్ళాలి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB 39 37/N OB 37. పొజిషన్ కంపెనీ కోడ్ వాల్ 1. ఓకే, నువ్వు ఏమిచ్చావు 7W, ఇది రాసుకోవాలి. ఏమి ఇచ్చావు అనేది రాసుకోవాలి. ఓకే, ఇక్కడ కొందటి ఎంటీగా ఉన్నాయి చూడండి, ఇవి కూడా మనకు సెటప్ చేయమని అడుగుతుంది. ఎంటర్ ఎంటర్ ఇచ్చేయండి అంతే. ఎంటర్ 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 ఎంటర్. ఇలా ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ హైలైట్ అవుతుంది పైన, దాన్ని సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి, అలాగే ఎంటర్ ఇస్తా ఉండండి, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. వచ్చిందా? ఇప్పుడు నేను ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏదైతే ఉందో గ్లోబల్ సెట్టింగ్స్, దానికి అన్ని అసైన్ చేస్తున్నాను. ఓకేనా, సింగిల్ సింగిల్ ఇవ్వడం లేదు. ఫస్ట్ మీకు తెలియదు కాబట్టి అలా ఇచ్చాను. ఇప్పుడు ఒకే దానికి అన్నిటిని అసైన్ చేస్తున్నాను. ఓకేనా, లేదు సింగిల్ సింగిల్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. నేను ఫిజికల్ ఇయర్ వేరియంట్కే ఇస్తున్నాను. ఓకే, డేటా వాస్ సేవ్డ్. సెకండ్ కాన్ఫిగరేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ కాన్ఫిగరేషన్ OBBO /N OBBO. న్యూ ఎంట్రీస్. సో పోస్టింగ్ వాల్ 1, మీ ఇష్టం ఏదైనా క్రియేట్ చేసుకోండి మా, నేను ఒకటే గుర్తుండడానికి ఒకటే ఇస్తున్నాను, మీరు ఏదైనా తీసుకోండి. మీరు వాల్ 1 కాకుండా మార్క్ 1 ఏదైనా తీసుకోండి, మీ చాయిస్. సేవ్ రాసుకోండి. ఇక్కడ వాల్ 1. నెక్స్ట్ OB 52, ఇది బాగా గమనించాలి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కొంచెం బాగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ ప్రీ డిఫైన్డ్ గా కొన్ని ఉన్నాయి కదా, దీన్ని కాపీ చేసుకోండి. +ADKMSV
సో న్యూ ఎంట్రీస్ పక్కనే సేవ్ యాజ్ కాపీ యాజ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఇక్కడ వేరే వాళ్ళది ఉంది కదా పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఇప్పుడు మనం చేసాం కదా వాల్ 1 అని, అది ఇక్కడ అసైన్ చేయాలి. ఇక్కడ మనం చేసాం కదా, ఇది అక్కడ అసైన్ చేయాలి. వాల్ 1 అనేది ఇక్కడ అసైన్ చేస్తున్నాం. ఎందుకు అసైన్ చేయాలని చెప్తాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ క్లిక్ చేయండి. ఇక్కడ మీనింగ్ చూడండి, వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. అంటే 1వ మంత్ అంటే ఏప్రిల్ మంత్ నుంచి 12 మంత్స్ వరకు అసెట్స్ ఎంట్రీస్ పాస్ చేసిన కస్టమర్స్, వెండర్స్, మెటీరియల్స్, జిఎల్ అకౌంట్స్, కాంట్రాక్ట్ అకౌంట్స్, ఈ ఎంట్రీస్ ఏవి పోస్ట్ చేసినా పోస్ట్ అవ్వాలి అని ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాం. వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్స్. ఓకే, మనం 12 మంత్స్ లో పోస్ట్ చేసే ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మనము సెప్టెంబర్ మంత్ అంటే 9th మంత్ రియల్ టైంలో ఇక్కడ 9 అని ఇవ్వాలి. నువ్వు ఏ మంత్ అయితే ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నావో ఆ మంత్ మాత్రమే ఆన్లో ఉండాలి. రిమైనింగ్ మంత్లు మనకు అనవసరం. ఇక్కడ ఫ్రమ్ నుంచి 2 వరకు ఇక్కడ కూడా 9 ఉండాలి. ఆ మంత్ మాత్రం ఓపెన్ లో ఉండాలి. రిమైనింగ్ మంత్ ఫ్రంట్ లో కానీ బ్యాక్ లో కానీ అవసరం లేదు. ఇలా రియల్ టైంలో ఇలా ఉండాలమ్మా. కానీ ఇప్పుడు మన ప్రాక్టీస్ మోడ్ కాబట్టి 12 మంత్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నాం. బట్ రియల్ మంత్ లో మాత్రం ఏ మంత్ లో అయితే ఉన్నామో ఆ మంత్ మనం చూసుకోవాలి. మన ఫైనాన్స్ ఇయర్ ఏంటి 25. ఇక్కడ కూడా 25 ఇవ్వాలి. మా 13 ఎందుకు వచ్చిందమ్మా? 13, 16 ఎందుకు వచ్చింది? స్పెషల్ పీరియడ్స్. వెరీ గుడ్, స్పెషల్ పీరియడ్స్. లాస్ట్ లో 26 ఇవ్వాలి. ఇలా ఇచ్చి ఎంటర్ ఇవ్వాలి. చూడండి, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 7. ఆల్ పర్మిషన్స్ తీసుకున్నాం ఎంట్రీస్ పోస్ట్ అవ్వడానికి. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ ఓబిబిపి /n ఓబిబిపి పొజిషన్ కంపెనీ కూడా ఏంది వాల్ 1. ఇప్పుడు నువ్వు వేరియంట్ క్రియేట్ చేసావు కదా వాల్ 1 అని, అది ఇక్కడ ఇవ్వాలి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇక్కడ చేసినావు కదా, అది అక్కడ ఇవ్వాలి, అసైన్ చేయాలి. తర్వాత ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ 0001 ఇది ఉంది కదా, దీన్ని కాపీ యాజ్ చేస్తున్నాను. అక్కడ వాళ్ళ తీసేసి మనది ఓన్ గా పెట్టుకోవాలి. మీరు ఏ పేరైనా ఇచ్చుకోండి మా, నేను మీకు గుర్తుండడానికి వాల్ 1 అనేది ఇస్తున్నాను అన్ని చోట్ల. మీరు ఏ పేరైనా పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఎంటర్ అంటే
బిఫోర్ 3001 దాని వెనక ఉన్న ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కాపీ చేసుకుంటున్నాం మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్కి, మన బిజినెస్ రిలేటెడ్. టోటల్ గా దాని వెనక ఎన్ని ఉన్నాయి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేది ఇక్కడ షో చేస్తుంది. టోటల్ గా 44 ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి. ఇప్పుడు దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి అంటే సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ లోకి వెళ్ళండి. చూడండి, ఇవి వీటిని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అంటారు. ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జిఎల్స్ ని కంట్రోల్ చేస్తాయి. జిఎల్స్ అంటే ఏంటి అనేది రేపటి క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సో ఓకే, సో వీటి లోపల G001 దీన్ని డబుల్ క్లిక్ ఇస్తున్నాను. లోపలికి వెళ్తే చూడండి, జనరల్ డేటా, వీటిని సప్రెస్, రిక్వైర్, ఆప్షనల్, వీటిని ఇక్కడ మీరు ఎలా సెట్ చేస్తారో అలాగే అక్కడ కనబడతాయి. ఇప్పుడు టెక్స్ట్ అనేది నాకు రిక్వైర్ లో కావాలి, సో అసైన్మెంట్ నెంబర్ సప్రెస్ లో కావాలి. బ్యాక్, ఇక్కడే మీకు ఎర్రర్స్ వస్తాయి. అనవసరం ఏంటని సప్రెస్ లో పెట్టేస్తాం. ఓకే, ఎలా పడితే అలా ఉంటాయి సర్వర్ లో, వాటన్నిటిని మనకు అవసరం లేదు. సప్రెస్ లో పెట్టుకొని మనకు కావాల్సిన ఆప్షన్స్ రిక్వైర్ లో పెట్టుకోవాలి. రిమైనింగ్ వాటితో మనకు పని లేదు. ఓకే, సేవ్. ఇలా ప్రతి జిఎల్ లోపలికి వెళ్ళొచ్చు నువ్వు, ప్రతి జిఎల్ లోపలికి వెళ్ళొచ్చు, G004 లోపలికి కూడా వెళ్ళొచ్చు. సేమ్ అన్నిటిలో సేమ్ డేటానే ఉంటుంది. మనకి ఏమి అవసరం అవుతుందో వాటిని మనం తీసుకోవాలి. ఇక్కడే మీకు ఎక్కువ ఎర్రర్స్ వస్తాయి. సేవ్. పీడిఎఫ్ లో అన్నీ ఉంటాయి, మీరు అన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్, OBC5 పొజిషన్ వాల్ 1 ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా, అది ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్, OBA7 ఇక్కడ చూడండి, ఇవన్నీ ప్రీ డిఫైన్ గా ఉంటాయండి. చూడండి, ఏఏ, ఏఎన్, డిఆర్, డిజెడ్, కేఆర్, కేజెడ్. మనకు కావాల్సిన ప్రస్తుతానికి డిఆర్, కేఆర్, ఎస్ఏ అవి తీసుకున్నాం. మీరు కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. ఎస్ఏ అంటే జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్, డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్, కేఆర్ వెండర్ ఇన్వాయిస్. ఓకే, ఇప్పుడు ఇవి ఇక్కడ చూసుకున్నాం. ఇదే ప్లేస్ లో నుంచే మీరు నెంబర్ రేంజెస్ కూడా ఇవ్వచ్చు. అంటే FBN1 లోకి డైరెక్ట్ గా వెళ్లకుండా OBA7 లో నుంచే FBN1 కి సంబంధించిన నెంబర్ అనేది సెటప్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, కేఆర్ ఉంది, దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి, లోపలికి వెళ్దాం. డాక్యుమెంట్ టైప్ కేఆర్, దాని నెంబర్ రేంజ్ 19. కేఆర్ కి రివర్స్ డాక్యుమెంట్ టైప్ కేఏ. మనం డైరెక్ట్ గా ఈ ప్లేస్ నుంచి వెళ్ళి నెంబర్ రేంజ్ ఇవ్వచ్చు. ఓకే, సో అవసరమైనప్పుడు అసెట్స్, కస్టమర్, వెండర్, మెటీరియల్, జిఎల్ అకౌంట్స్ కూడా వెండర్ లో పోస్ట్ చేసుకోవచ్చు. అందుకు ఇక్కడ అకౌంట్ టైప్స్ అలౌడ్ అని ఆల్ టిక్ లో ఉంటాయి. నెంబర్ రేంజ్, కంపెనీ కోడ్, వాల్ 1, ఇంటర్వల్స్. ఇప్పుడు నెంబర్ అయితే వచ్చింది అక్కడ 19 కదా, 01 నుంచి 1000 నెంబర్ ఇస్తున్నాం. అంటే 100 మంది వెండర్స్ ని క్రియేట్ చేసుకోవాలని నెంబర్ రేంజ్ సెటప్ చేస్తున్నాం. ఎంటర్, సేవ్. ద చేంజెస్ ఫర్ సేవ్డ్. బ్యాక్, బ్యాక్. ఓకే, ఇక్కడ 19 ఉంది కదా, అదే అక్కడ ఇచ్చాం. కేఆర్ అయిపోయిందా. నెక్స్ట్ డిఆర్, 2 టైమ్స్ ప్రెస్ చేయండి. సో డిఆర్ కి 02 వచ్చింది. రివర్స్ డాక్యుమెంట్ టైప్ డిఏ. ప్లస్ సింబల్ తీసుకోండి. నెంబర్ రేంజ్ ఎంత వచ్చింది అక్కడ, నెంబర్ రేంజ్ ఏమొచ్చిందమ్మా కస్టమర్ కి 02నా
02 ఇక్కడ 1000 వరకు అయిపోయింది కదా, మీరు 1001 అని ఇవ్వాలా. మళ్ళీ ఇక్కడ 1000 నుంచి 2000 ఇవ్వకూడదు, నెంబర్ ఓవర్లాప్ అవుతుంది. 1001 నుంచి 2000 సేవ్. ఓకే, బ్యాక్ బ్యాక్ బ్యాక్. నెక్స్ట్ ఎస్ఏ (01). దీనికి రివర్స్ డాక్యుమెంట్ ఏబి ప్లస్ సింబల్ 01. ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి 2001 నుంచి 3000. ఇలాగా మనకు ఏవైతే అవసరం అవుతాయో వాటిని నెంబరైజ్ చేసి సెటప్ చేసుకోవాలి 2 డిజిట్ నెంబర్తో. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్బి ఎన్వన్ లేక వెళ్ళకుండా డైరెక్ట్ గా మనము డాక్యుమెంట్ టైప్స్ నుంచి వెళ్ళాం. కావాలంటే మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. /n ఎఫ్బి ఎన్1. సో ఇక్కడ ఎఫ్బి ఎన్1. ఓకే, ఇప్పుడు అదే కదా చూపించాం మనం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా. నెక్స్ట్ OBA0 OBA4 న్యూ ఎంట్రీస్ వాల్1 కంపెనీ కోడ్ వాల్1 లిమిటేషన్ 1 crore వరకు ఇస్తున్నాను, దాని మీద 5% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఓకే, సో అమౌంట్ పర్ డాక్యుమెంట్, అమౌంట్ పర్ అంటే 1 crore వరకు ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయొచ్చు అని అర్థం. అమౌంట్ పర్ ఓపెన్ ఐటమ్స్ ఐటమ్ అకౌంట్ ఐటమ్ క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్. ఎంటర్. వాల్1 ఇక్కడ వచ్చేసి 100కి 5 రూపీస్ తక్కువ ఉన్నా యాడ్ చేసుకుంటుంది, ఎక్కువ ఉన్నా 100కి చేసేసుకుంటుంది అనమాట. ఆ సెటప్ కూడా పెట్టుకోవచ్చు ఈడ. అది ఎక్స్పెన్సెస్ లో కానీ ఇన్కమ్స్ లో కానీ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా 100కి రౌండ్ ఫిగర్ చేసుకుంటుంది. ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ OBA0 ఇది ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. వివెంటెస్ ఇది పెద్దగా యూజ్ చేయరు, బట్ వాట్ ఈస్ వాట్. నెక్స్ట్ OB57. సో ఇప్పుడు మీరు దీనిలోకి వచ్చిన తర్వాత నా ఎస్ఏపి యూజర్ ఓపెన్ చేయాలంటే నా యూజర్ వచ్చేసి ఎఫ్ఐ యూజర్ 42 నాది. ఇది నేను ఆల్రెడీ ఒకసారి సేవ్ చేసుకున్నా. మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళి మీ ఎఫ్ఐ యూజర్ ఇచ్చేసి, ఇప్పుడు నువ్వు టాలరెన్స్ గ్రూప్ చేసావు కదా, ఏం చేసావు ఇక్కడ వాల్1 అని, అది ఇక్కడ ఇవ్వాలి. ఇలా ఇచ్చి సేవ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను చాలా మంది క్లాసులు చెప్పాను కాబట్టి నాకు వేరే ఆప్షన్ లేదు. ఆల్రెడీ నేను చేస్తున్నాను కాబట్టి దాన్ని పొజిషన్ లోకి వెళ్ళి తీసుకోవాలి, మార్చుకోవాలి. జస్ట్ OB57 పొజిషన్ లోకి వెళ్తా, ఎఫ్ఐ యూజర్ 42 ఇస్తా. నాది ఆటోమేటిక్ గా మార్నింగ్ చెప్పే వాళ్ళ క్లాస్ ఉంది కదా ఎస్ఏపి వాళ్ళది వచ్చేసి జాగ్వార్ కంపెనీ చేస్తున్నాము. వాళ్ళ కంపెనీ కోడ్ ఇక్కడ ఉంది. ప్రజెంట్ నేను వాళ్ళ కంపెనీ కోడ్ లో ఉన్నట్టు. అదే ఇప్పుడు నేను వాల్1 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు లేటెస్ట్ కంపెనీలో ఉన్నట్టు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇక్కడ మనము ఏ కంపెనీ టాలరెన్స్ గ్రూప్ పెడతామో అదే కంపెనీలో మనం ఉన్నట్టు. ఇక్కడ గానే మార్చామంటే కంపెనీ కూడా మారిపోతుంది. సేవ్. తర్వాత మీరు చేసింటన్ని చూడాలంటే OBY6. పొజిషన్ కంపెనీ కోడ్ వాల్1.
దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. మీరు చేసిన అన్నీ ఉంటాయి ఇక్కడే. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఎఫ్ఎం ఏరియా, ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఫీల్డ్ స్టడీస్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, మీరు చేసిన అన్నీ ఇక్కడ ఉంటాయి. సో దీన్నే మనం లైక్ గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ అంటాం. మీరు చేసిండని చూడాలంటే సేమ్ టీ కోడ్స్ యూజ్ చేసి పొజిషన్లో వెళ్ళి చెక్ చేసుకోవడమే, అంతే. OB29 పొజిషన్ 7W వచ్చిందా మీది? అంతే. నెక్స్ట్ OB37 పొజిషన్ కంపెనీ కోడ్ సెటప్ చేసా మేడం. నెక్స్ట్ OBBO పొజిషన్ మీరు ఏం చేశారు? వాల్ 1 ముందు చూడండి. నెక్స్ట్ /N OB52 పొజిషన్ వాల్ 1 చూడండి, మీ అన్ని వచ్చాయి మీ కంపెనీ. నెక్స్ట్ OBBP పొజిషన్ వాల్ 1. నెక్స్ట్ OBC4 పొజిషన్ వాల్ 1. నెక్స్ట్ OBC5 పొజిషన్. సో అసైన్ కంపెనీ కోడ్ OBA7 KR వెండర్ ఇన్వాయిస్, DR కస్టమర్ ఇన్వాయిస్, SA జీరో అకౌంట్ /N FBN1. ఇలా మీరు చేసింటే అన్ని కూడా మళ్ళీ చూడవచ్చు. OBA4 ఇలాగా. OBA0 నెక్స్ట్ OB57 ఇలా. లాస్ట్ OBY6 క్లియర్ గైస్? అర్థమైందమ్మా గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో? ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? లావణ్య, ప్రసాద్, నూరి, ప్రేమ్, మహాలక్ష్మి, ఎనీ డౌట్స్? క్లియర్? ఓకే గైస్, సో ఇది చేసేయండి. ఫ్రమ్ టుమారో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? డన్ గైస్. ఓకే సార్.